హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఈ జూన్ 2022 వరకు కానీ మనం చూసినట్టయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏవైతే మన దేశంలోని ఈక్విటీస్ కంపెనీ యొక్క స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారో వాటిని చాలా పెద్ద మొత్తంలో అమ్మడం చూసాము. అలానే మన దేశంలోని కొన్ని కంపెనీస్ చాలా హ్యూజ్గా సెల్ ఆఫ్స్ అనేవి ప్రకటించాయి. అప్పుడు ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొన్ని కంపెనీస్లో వాళ్లకున్న స్టేక్ని మాత్రం పెంచుకోవడం జరిగింది. అయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా మన దేశానికి వచ్చి ఒక కంపెనీని ఎంచుకుని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పెడుతున్నారు అని అంటే మనందరం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చాలా పరిశోధన చేసిన తర్వాతే ఒక స్టాక్స్లో అంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అండ్ ఏదైతే స్టాక్స్కి భవిష్యత్తులోనే చాలా ఎక్కువ కాలంలోనే గ్రోత్ పొటెన్షియల్ ఆర్ ఎదుగుదల అవకాశాలు ఉంటాయో అటువంటి స్టాక్స్ని వాళ్ళు ఎంచుకుని ఎంతో కొంత నమ్మకంతో ఆ పనితీరుని చూసిన తర్వాతే ఇటువంటి నిర్ణయానికి వచ్చి వాళ్ళ డబ్బులు అనేవి దాంట్లో పెట్టుబడి పెడతారు. అయితే ఈరోజు మేము మీ ముందుకి ఎటువంటి కంటెంట్తో వచ్చేసాము అని అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ ఇయర్ మొదలుకొని ఒక క్వార్టర్ అయిపోయింది కదా. సో జూన్ 2023 ఈ పర్టికులర్ క్వార్టర్కి అసలు ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎటువంటి కంపెనీస్లోని వాళ్ళ యొక్క స్టేక్ని పెంచుకోవడం జరిగింది, ఎంత మొత్తంలో పెంచుకున్నారు, అండ్ అటువంటి 5 కంపెనీలని ఎంచుకుని మీ ముందుకు రావడం జరిగింది. అయితే మేము ఎంచుకున్న కంపెనీస్ కానీ చూసినట్టయితే మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కన్నా ఎక్కువ ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% కన్నా ఎక్కువ ఉంది, అలాగే 5 సంవత్సరాల యొక్క వాళ్ళ యొక్క సేల్స్ యొక్క కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ 10% కన్నా ఎక్కువ ఉంది. సో ఇటువంటి డీసెంట్గా ఫండమెంటల్గా కొంచెం బలంగా ఉండే కంపెనీస్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క వ్యాపారాలు ఏంటి, వాళ్ళ యొక్క బలాలేంటి, బలహీనతలు ఏంటి, అండ్ ఆ కంపెనీకి సంబంధించిన సంఖ్యల్ని మేము 14 సెప్టెంబర్ క్లోజింగ్ నాటికి ఏవైతే కంప్యూట్ చేసామో దాన్ని తీసుకొని మేము ముందుకు రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయి అండి. ఈరోజు మనం చూడబోయేది ఏవైతే 5 స్టాక్స్ ఈ క్వార్టర్లోని అంటే జూన్ 2022 కల్లా మన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్స్ని పెంచుకున్నారనే దాని మీద ఇప్పుడు చూసేద్దాం. మొదటి కంపెనీ ఎరిస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్. సో ఎరిస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వాళ్ళు మందులు లేకపోతే ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ యొక్క వ్యాపారం దీన్ని తయారు చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఈ కంపెనీ కానీ ప్రస్తుతానికి చూసినట్టయితే ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ లైన్లోని 280 ప్రోడక్ట్స్ తోటి అండ్ వాళ్ళ సొంత ఫార్ములేషన్స్తో మన ముందుకు వస్తున్నారు. ఇది మన కంపెనీలోని ఏకైక కేవలం డొమెస్టిక్ బ్రాండెడ్ ఫార్ములేషన్స్ గల ఒక కంపెనీ. అంటే వీళ్ళు ఎటువంటి విధంగా ఎగుమతుల్ని చేసుకోవట్లేదు. అయితే ఫినాన్షియల్ ఇయర్ 23 మొదలుకొని Q1 అయినప్పటికీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ పర్టికులర్ కంపెనీలోని 2.04% వాళ్ళ యొక్క స్టేక్ని పెంచుకోవడం మనం చూసాము. అయితే ఈ కంపెనీకి వచ్చే ఆదాయాన్ని కానీ మనం బ్రేక్ చేసి ఎటువంటి సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి ఆదాయం ఎక్కువ మోతాదులో వస్తుందని చూస్తే 32% వీళ్ళకి ఓరల్ డయాబెటిక్ కేర్ నుంచి వస్తుంది, 28% వాళ్ళ కార్డియాక్ కేర్ నుంచి వస్తుంది, 19% వరకు తీసి చూస్తే విటమిన్స్, మినరల్స్ అండ్ అదర్ సప్లిమెంట్స్ నుంచి వస్తుంది, అలానే 5% గ్యాస్ట్రోఎంటైటిస్ ఆర్ గ్యాస్ట్రో ఆ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి వస్తుంది, 4% విమెన్ హెల్త్ కేర్ సెగ్మెంట్ నుంచి వస్తుంది. సో వీళ్ళ యొక్క ఆదాయాన్ని కానీ మొత్తం మనం కానీ పరిశీలించి చూసినట్టయితే 75% వీళ్ళకున్న సొంత 15 హోమ్ బ్రాండ్స్ నుంచి వస్తుంది. అండ్ ఈ 15 హోమ్ బ్రాండ్స్లో కూడా ఇంకొక విషయం ఏంటి అని అంటే 9 హోమ్ బ్రాండ్స్ వాళ్ళు ఏవైతే సెగ్మెంట్స్లోని వెళ్తున్నారో అందులో టాప్ 5 బ్రాండ్స్లో ఒక బ్రాండ్గా నిలిచారన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క రీచ్ కానీ చూసినట్టయితే చాలా వైడ్ రీచ్తో ఉంది. అంటే 22 సేల్స్ డిపోస్ ఉన్నాయి, 2069 మంది స్టాకిస్ట్ ఉన్నారు, అండ్ ఫైనల్గా 5 లక్షల పైగా రీటైల్ అవుట్లెట్ పాయింట్స్ అనేవి చూస్తున్నాము. అయితే ఈ కంపెనీకి ఉండే సమస్య ఏంటి అని అంటే క్వార్టర్ వీళ్ళు ఎంత బాగా ఇంత రీచ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కస్టమర్స్ని అంత ఎక్కువగా చేరుకోలేకపోవడం మూలన క్వార్టర్ వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ తగ్గిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ తెలుసుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 699.55, PE రేషియో 24.34 times, debt equity ratio 0.04, 5 years యొక్క సేల్స్ యొక్క గ్రోత్ 12.44%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.39%, 1 year గల రిటర్న్ లాస్ 7.49%, 5 years గల రిటర్న్ 4.24%, 200-day మూవింగ్ యావరేజ్ 688.66 అండ్ RSI 14 వాల్యూ 54.9. మేము 2 టెక్నికల్ ఇండికేటర్స్ని కూడా ఇటువంటి సంఖ్యల్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అదే 200-day మూవింగ్ యావరేజ్ అండ్ RSI 14 వాల్యూ. సో 200-day మూవింగ్ యావరేజ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 200-day మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటే అది బుల్లిష్ ట్రెండ్ కింద, అండ్ 200-day మూవింగ్ యావరేజ్ కన్నా తక్కువ ఉంటే అది బేరిష్ ట్రెండ్ కింద మనం అర్థం చేసుకోవాలి. RSI 14 వాల్యూ 30 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఆ పర్టికులర్ స్టాక్ ఓవర్ సోల్డ్ అంటే ఎక్కువగా అమ్మబడింది అండ్ ఆ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది, అండ్ 70 కన్నా ఎక్కువ అంటే ఓవర్గా బాట్ అయింది అంటే కొనబడిందని అర్థం అన్నమాట. కంపెనీ నెంబర్ 2 ప్రజ్ ఇండస్ట్రీస్. సో ఈ ప్రజ్ ఇండస్ట్రీస్ అనేవాళ్ళు మన దేశంలోనే ఒక లీడింగ్ స్థానంలోని వీళ్ళు బయోఫ్యూవల్ టెక్నాలజీని బేస్ చేసుకుని ఆధారపడి వాళ్ళ
వ్యాపారాన్ని నడుపుతున్నారు. అయితే ఎటువంటి వ్యాపారం అంటే వీళ్ళ స్పెషలైజేషన్ని కానీ చూసినట్టయితే ఏవైతే ఎథనాల్ని తయారు చేసి వారు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ ఉంటాయో అటువంటి ప్లాంట్స్ని వీళ్ళు సొంతగా ఫస్ట్ డిజైన్ చేసుకుని ఇంజనీరింగ్ కావాల్సిన అన్ని రకాల వస్తువుల్ని కూడా సమకూర్చుకుని వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చి కమిషనింగ్ చేసి వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే దీంతో పాటుగానే వీళ్ళు హై ప్యూరిటీ వాటర్ సిస్టమ్స్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేయడం, తర్వాత బీవరేజ్ అండ్ బ్రూవరీని చేయడం అండ్ చాలా కీలకమైన ప్రాసెస్కి వాడే పరికరాలు ఏవైతే ఉంటాయో స్కిడ్స్ లాంటివి వీటిని కూడా తయారు చేసి ఇస్తూ ఉంటారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీలో ఫినాన్షియల్ ఇయర్ 23 మొదలుకొని Q1లోని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపుగా 2.09% స్టేక్ని పెంచుకోవడం మనం చూసాము. అయితే ఈ కంపెనీకి సంబంధించి బలాలు కానీ మనం చూసినట్టయితే ఈ కంపెనీకి మొదట వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ అనేది చాలా బలంగా ఉంది. ఎందుకంటే దీనికి తోడుగా ప్రభుత్వం వాళ్ళు ఏవైతే పాలసీస్ని తీసుకొస్తున్నారో అది కూడా చాలా వరకు బూస్ట్ని ఇస్తుంది. గత 1.5 yearsగా కానీ చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క స్టాక్స్ 5 రెట్లు పెరగడం మనం చూసాం. అండ్ దీనికి తోడుగా ఇప్పుడు ఈ కంపెనీకి ఉన్న డిమాండ్ ఇంకా పెరగబోతుంది. ఎందుకనంటే ప్రభుత్వం వాళ్ళు 2025 నాటికల్లా 20% ఎథనాల్ని బ్లెండ్ చేయాలి అని అంటూ చాలా ఆంక్షల్ని తీసుకొచ్చి చాలా వేగవంతంగా ఈ ప్రాసెస్ని చేస్తున్నారు. సో దీనివల్ల ఈ కంపెనీ అనేది డైరెక్ట్గా బెనిఫిట్ పొందుద్దని మనకు తెలుస్తుంది. అండ్ ఈ కంపెనీ పరంగా కానీ వీళ్ళ ఆదాయాన్ని చూస్తే ఒక ప్రోడక్ట్ నుంచి ఆర్ ఒక్క సర్వీస్ నుంచి మాత్రం కాకుండా వివిధ రకాల వస్తువులు ఆర్ వివిధ రకాల సేవల నుంచి వీళ్ళకి వస్తుంది. కాబట్టి స్ట్రాంగ్ రెవెన్యూ మిక్స్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళ యొక్క జాగ్రఫీని కానీ చూసినట్టయితే ఒకే స్థానంలో కాకుండా వివిధ రకాల చోట్ల నుంచి ఆపరేట్ చేయడం మూలన రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. సో ఇది ఈ కంపెనీకి సంబంధించిన బలాలు. అయితే ఈ కంపెనీకి కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి. సో ఈ కంపెనీ మోస్ట్గా క్యాపిటల్ గూడ్స్ యొక్క ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉంటుంది. సో క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ అనేది ఒక సైక్లికల్ ఇండస్ట్రీ. ఫినాన్షియల్ ఇయర్ 2017 అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2020లోని ఈ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ గల మొమెంటం అనేది కొంచెం తగ్గినప్పుడు ఈ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా దానిపైన ఆర్ దాని నుంచి ప్రభావితం అయ్యారు. వాళ్ళ యొక్క టాప్ లైన్ అంటే సేల్స్ ఆర్ ఏదైతే రెవెన్యూ ఉంటుందో అది అండ్ ప్రాఫిటబిలిటీ లాభాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ కంపెనీ యొక్క నంబర్స్ చూస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ 416.40, PE రేషియో 45.18, డెట్ ఈక్విటీ రేషియో 0.02, 5 years గల సేల్స్ యొక్క గ్రోత్ 20.59%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.99%, 1 year గల రిటర్న్ 17.86%, 5 year గల రిటర్న్ 43.10, 200-day మూవింగ్ యావరేజ్ 366.43 అండ్ RSI 14 వాల్యూ 58.3. కంపెనీ నెంబర్ 3 IIFL ఫినాన్స్ లిమిటెడ్. సో ఈ కంపెనీ వాళ్ళు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ కేటగిరీలోకి వస్తారు. అయితే వీళ్ళు గృహానికి సంబంధించిన రుణాలు అండ్ బంగారానికి అగెయిన్స్ట్గా వీళ్ళు రుణాలు ఇస్తూ ఉంటారు. దీంతో పాటుగానే అడిషనల్గా వీళ్ళు మైక్రో ఫినాన్స్ అండ్ వ్యాపారానికి సంబంధిత రుణాల్ని కూడా ఇస్తారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీలోని ఫినాన్షియల్ ఇయర్ 23 మొదలుకొని Q1లో కానీ చూస్తే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని 2.39% పెంచుకున్నారని మనకి తెలుస్తుంది. అయితే ఈ కంపెనీ యొక్క లోన్ బుక్ని కానీ చూసినట్టయితే ఏది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుందంటే హౌసింగ్ లోన్స్. 35% తోటి హౌసింగ్ లోన్సే అగ్రస్థానంలో ఉంది. కాకపోతే వాళ్ళ యొక్క గోల్డ్ లోన్స్ ఏదైతే ఇస్తున్నారో గత 5 సంవత్సరాలకి ఈ గోల్డ్ లోన్స్ యొక్క షేర్ కానీ చూసినట్టయితే చాలా మెరుగుగానే ఇది పెరగడం మనం చూసాం. ఫినాన్షియల్ ఇయర్ 2017 నుంచి ఇప్పుడు ప్రజెంట్గా కానీ మనం చూసినట్టయితే 17% మాత్రం ఉన్నది కాస్త 32% వరకు పెరిగింది మనం చూస్తున్నాం. అలానే ఈ కంపెనీ వాళ్ళ యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ని చాలా హెల్దీగా మెరుగ్గా పెట్టుకుంటున్నారు. అంటే ఫినాన్షియల్ ఇయర్ 23 Q1లో కానీ చూసినట్టయితే 7.18% ఉంది. ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఒక కంపెనీ ఎంతైతే బ్యాంకింగ్ కంపెనీ ఇంట్రెస్ట్ని పొందుతుందో దాని నుంచి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుందో దాన్ని తీసివేస్తే వచ్చేది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఎంత ఎక్కువగా ఉంటే నిష్పత్తి అంత మంచిది ఒక బ్యాంకింగ్ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీకి. అండ్ అలానే ఈ కంపెనీ దాని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ని కూడా చాలా ఎక్కువ మోతాదులో మెయింటైన్ చేస్తుంది. అంటే పనితీరుని మెరుగ్గా చూపిస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అని అంటే షేర్ హోల్డర్స్ యొక్క డబ్బుల్ని పెట్టి మనం వ్యాపారం చేస్తూ ఎంత లాభాలని పొందుతున్నామని. రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఆ కంపెనీకి ఉన్న ఆస్తుల ద్వారా మనం కానీ వ్యాపారం నడిపించినట్టయితే ఎంత ఎఫెక్టివ్గా మనం లాభాలని సంపాదిస్తున్నాం. సో ఈ రెండు నిష్పత్తులు అనేవి ఏదైనా ఒక నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీకి కానీ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీకి కానీ ఎక్కువ మోతాదులో ఉండాలి. అండ్ ఈ కంపెనీ చాలా ఎక్కువగా ఆర్ మంచిగా ఎదుగుదల వైపుగా వెళ్తుంది కాబట్టి ఈ రేషియోస్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఈ కంపెనీకి ఒక సమస్య ఉంది. ఆ సమస్య అసెట్ క్వాలిటీ. సో అసెట్ క్వాలిటీ యొక్క పనితీరు అంత మెరుగుగా లేదు. అంటే ప్రతి ఒక్క బ్యాంకింగ్ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్కి వాళ్ళ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పైన నంబర్స్ పైన ఎప్పుడో కంట్రోల్ అనేది ఉండాలి. అయితే ఫినాన్షియల్ ఇయర్ 2022లోని ఈ పర్టికులర్ కంపెనీ యొక్క నంబర్స్ కానీ చూస్తే అంత మెరుగుగా కనిపించడం లేదు. వాళ్ళ యొక్క గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ చూస్తే 3.15%కి చేరుకుంది. అండ్ అలానే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కానీ చూస్తే 1.83 వరకు చెందింది. సో ఈ
ఇది 1 కన్నా తక్కువ ఉంటే మెరుగుగా ఆర్ బెటర్గా ఉంటుందని జనరల్గా అభిప్రాయం అనమాట. అయితే ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ తెలుసుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 362.85, పీ రేషియో 11.01, డెట్ ఈక్విటీ రేషియో 5.58, 5 years యొక్క సేల్స్ గ్రోత్ 17.12%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.02%, 1 year గల రిటర్న్ 17.16%, 5 years గల రిటర్న్ 1.96, 200-day మూవింగ్ యావరేజ్ 319.58 and RSI 14 37.3. కంపెనీ నెంబర్ 4 పాలీప్లెక్స్ కార్ప్ లిమిటెడ్. సో వీళ్ళు పాలియస్టర్ ఫిల్మ్స్ని తయారు చేసే దాంట్లోని నిమగ్నమై ఉన్నారు. అయితే వీళ్ళు వివిధ రకాల పాలియస్టర్ ఫిల్మ్స్ని తయారు చేసి దాన్ని మళ్ళీ ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్లోని అండ్ వివిధ రకాల ఇండస్ట్రీస్ యొక్క వాడకంలోని వాడుతూ ఉంటారు. ఎన్ని రకాలు ఆర్ ఏ రకాల పాలియస్టర్ ఫిల్మ్స్ అని మనం కానీ చూసినట్టయితే BOPP, బై యాక్సికల్ ఓరియంటెడ్ పోలీప్రాప్లిన్, బ్లోన్ PP బార్ PE, పాలీప్రాప్లిన్ అండ్ పాలీఇథిలీన్, CPP క్యాస్ట్ పాలీప్రాప్లిన్. సో ఇటువంటి పాలియస్టర్ ఫిల్మ్స్ తయారీలోని వీళ్ళు స్థిరపడి ఉన్నారు. అయితే ఈ కంపెనీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆర్ అనుభవం ఈ పర్టికులర్ వ్యాపారానికి చెందిన కానీ చూసినట్టయితే 34 సంవత్సరాలుగా వాళ్ళు ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అండ్ అలానే వీళ్ళకి 7 చోట్లలోనే ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉన్నాయి. అండ్ అలానే మన దేశంతో పాటు వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా 5 దేశాల్లోని వీళ్ళ యొక్క వ్యాపారం నడుస్తుంది. అండ్ ఈ కంపెనీకి సంబంధించినంత వరకు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫినాన్షియల్ ఇయర్ 23లోని Q1లో చూస్తే 2.55% వాళ్ళ యొక్క స్టేక్ని ఈ కంపెనీలో పెంచుకోవడం మనం చూసాము. ఈ కంపెనీకి సంబంధించినంత వరకు వీళ్ళ యొక్క బలాలు కానీ మనం ఎంచి చూసినట్టయితే గత 5 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ గ్రోత్ కానీ చూస్తే 23.6% ఉంది. అదే సమయంలో వీళ్ళ యొక్క ఆదాయం 16.1% వరకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరగడం మనం చూసాము. అండ్ అలానే వీళ్ళ యొక్క ఇండస్ట్రీతో వాటిని పోల్చుకుంటే ఈ కంపెనీ వాళ్ళు ఉత్పత్తి చేసే కెపాసిటీని 95% వరకు వాడుతున్నారు. కానీ ఇండస్ట్రీ యొక్క యావరేజ్ కేవలం 71 నుంచి 82%. సో దీని మూలాన మిగతా కంపెనీస్ అన్నిటితో కూడా వీళ్ళు ఎక్కువ అంటే పోటీ నుంచి చాలా ముందుకెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. అలానే వీళ్ళకి ఇంకొక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో అదే ఏంటి అని అంటే వీళ్ళు చాలా ఎక్కువ పరిశోధన కేంద్రాలని దాదాపు 11 చోట్ల స్థాపించారు. సో ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ వీళ్ళు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని ఆర్ వస్తువుల్ని మన ముందుకు తీసుకొచ్చి పేటెంట్స్ రైట్స్ని కూడా సంపాదించారు. సో అలాగా 27 ప్రోడక్ట్స్కి వీళ్ళు పేటెంట్ సంపాదించడం మూలన వీళ్ళ యొక్క కాంపిటీటర్స్ కన్నా చాలా అగ్రస్థానంలోకి వెళ్ళిపోయారు. సో వీళ్ళు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మొదట ఏంటి అని అంటే వీళ్ళకి కావాల్సిన ముఖ్యమైన ముడి సరుకులు క్రూడ్ ఆయిల్ తోటి ముడిపడి ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చెందుతాయి. కాబట్టి ఆ వాలటాలిటీ అనేది వీళ్ళకి ఈ సమస్య నుంచి బాధపడుతూనే ఉంటారు. అయితే ఎటువంటి ముడి సరుకులు అని చూసినట్టయితే MEG, మోనో ఇథిలీన్ గ్యాస్, PTA, థెరప్టాలిక్ యాసిడ్. అండ్ వీళ్ళకి వచ్చే ఆదాయం కానీ మనం చూసినట్టయితే 80% వరకు వీళ్ళకి ఎగుమతుల నుంచి వస్తుంది. అంటే ఫారిన్ మార్కెట్స్ అంటే ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ రిస్క్ ఎప్పటికప్పుడు వీళ్ళకి కూడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కానీ చూసినట్టయితే వీళ్ళు ఏదైతే ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ కోసం పాలియస్టర్ ఫిల్మ్స్ని తయారు చేసి ఇస్తూ ఉంటారో దాని నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం దాదాపుగా 72% ఉంది. అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇటీవలే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేసే విధంగా ఆంక్షల్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇటువంటి వాటి నుంచి ఈ కంపెనీ డైరెక్ట్గా ప్రభావితం అయ్యే ఛాన్సెస్ చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ కంపెనీ యొక్క సంఖ్యలు కానీ చూసినట్టయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ 2071.20, పీ రేషియో 10.10, డెట్ ఈక్విటీ రేషియో 0.29, 5 years యొక్క సేల్స్ గ్రోత్ 15.66%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.86%, 1 year గల రిటర్న్ 13.73% అండ్ 5 years గల రిటర్న్ 35.62%, 200-day మూవింగ్ యావరేజ్ 2113.10, RSI 14, value 33.1. కంపెనీ నెంబర్ 5 और ఆఖరి కంపెనీ వరుణ్ బీవరేజెస్ లిమిటెడ్. సో వరుణ్ బీవరేజెస్ కంపెనీ యొక్క వ్యాపారంగా చూసినట్టయితే వీళ్ళు సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్ బేస్డ్ డ్రింక్స్ అండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని తయారు చేసి మార్కెట్ చేస్తూ ఉంటారు. అయితే పెప్సీ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద ఫ్రాంచైజ్ మన దేశంలోని వరుణ్ బీవరేజెస్ వాళ్ళే నడుపుతున్నారు. అండ్ వీళ్ళకి 31 చోట్ల ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మన దేశంతో పాటుగానే వీళ్ళు బయట దేశాల్లో కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నేపాల్, శ్రీలంక, మొరాకో, జాంబియా, జింబాబ్వే ఇటువంటి దేశాల్లో. అండ్ ఇటీవలే వీళ్ళు మొజాంబిక్లో ఏదైతే స్టేక్ని పెట్టుకున్నారో 41% వరకు దాన్ని డైవర్స్ చేసేసి జాంబియాలో వీళ్ళకున్న ఆపరేషన్స్ ఆర్ వీళ్ళకున్న వ్యాపారంలోని వీళ్ళ స్టేక్ని పెంచుకోవడం మనం చూసామంటే 60 నుంచి 90% వరకు పెంచుకున్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు 2.90% వరకు స్టేక్ని ఈ కంపెనీలో పెంచుకున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఈ కంపెనీ యొక్క బలాలు కానీ మనం చూసినట్టయితే మొదట ఈ కంపెనీ వాళ్ళు బ్యాక్వర్డ్ ఇంటగ్రేషన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్యాకేజింగ్కి కావాల్సిన వస్తువులన్నింటినీ వాళ్ళే సొంతగా తయారు చేసుకుంటున్నారు. ఎటువంటి ఐటమ్స్ అని కానీ మనం చూసినట్టయితే క్రౌన్ కాక్స్,
పీఈటీ ప్రఫార్మ్స్, shrink sheets, ప్లాస్టిక్ క్యాప్స్, క్లోజర్స్ అండ్ ప్లాస్టిక్ షెల్. సో ఇటువంటి కావాల్సిన విషయాలు ఏవైతే మనం ప్యాకింగ్ చేసి వినియోగదారుల వరకు తీసుకెళ్తామో దాన్ని సొంతగా వీళ్ళే తయారు చేసుకోవడం మూలన చాలా వరకు ఖర్చులు కలిసి వస్తున్నాయి. అండ్ రెండవది, వీళ్ళ యొక్క ఉత్పత్తి చేసే కేంద్రాలని వీళ్ళు చాలా స్ట్రాటజికల్గా మంచి లొకేషన్స్లో ప్లేస్ చేయడం మూలన లాజిస్టిక్స్ అండ్ మిగతా ఆపరేటింగ్ ఖర్చులు కూడా చాలా వరకు ఈ కంపెనీకి కలిసి వస్తున్నాయి. కాకపోతే ఈ కంపెనీ ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి అని అంటే, వీళ్ళు సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారంలోని స్థిరపడి ఉన్నారు. ఇటువంటి ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాళ్ళు కొత్త కొత్త రెగ్యులేషన్స్ ఆంక్షల్ని విధిస్తారు. అప్పుడు ఈ కంపెనీ యొక్క నంబర్స్ అనేవి దెబ్బతింటాయి. అండ్ రెండవది, ఈ కంపెనీ కొంచెం ఎక్కువ మోతాదులో వాళ్ళ దగ్గర ఉన్న ఈ వాటర్ బాడీస్లోనే పొల్యూషన్ ఆర్ వేస్ట్ని పంపించడం మనం చూసాము. సో దీని మూలన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వాళ్ళు ఫిబ్రవరి 25, 2022లోని ఈ కంపెనీ పైన జరిమానాన్ని విధించారు. సో ఆ జరిమానా 9.7 కోట్ల వరకు ఈ కంపెనీ చెల్లించాల్సి వచ్చింది. అండ్ ఈ కంపెనీ యొక్క నంబర్స్ కానీ చూస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1094.35, పీఈ రేషియో 54.76, డెట్ ఈక్విటీ రేషియో 0.49, 5 years యొక్క సేల్స్ యొక్క గ్రోత్ 17.97, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.58%, 1 year గల రిటర్న్ 75.45%, 5 years గల రిటర్న్ 46.77 అండ్ 200-day మూవింగ్ యావరేజ్ 774.86, RSI 14 వాల్యూ 63.9. సో ఇవ్వండి ఏవైతే 5 కంపెనీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్ని ఎంతో కొంత మోతాదులో పెంచుకున్నారు. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడాలి. అండ్ మేము ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ ఇస్తూ ఈ పర్టికులర్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలని కానీ మీరు అమ్మాలని కానీ మేము ఎక్కడా కూడా చెప్పట్లేదండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ డూ షేర్ ద వీడియో. ఇంకా కానీ మీరు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.